ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించాలని తోపుదుర్తి ప్రతి సవాల్ విసిరారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసంలో ఇవాళ వైసీపీ శ్రేణుల సమావేశం జరుగుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నివాసానికి ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు చేరుకోగా పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. ఇరు వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో మారణాయుధాలు ఉన్నట్లు, తోపుదుర్తి ఇంట్లో రాళ్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల సందర్భంగా పోలీసులతో ప్రకాష్ రెడ్డి తండ్రి ఆత్మారామిరెడ్డి వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంఎస్ రాజు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసాల వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, తోపుదుర్తి మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తున్న నేపథ్యంలో తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని తోపుదుర్తికి సవాల్ విసిరారు. ఈ రోజు ఉదయం నుంచే తోపుదుర్తి ఇంటి వద్ద హై డ్రామా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అనంతపురంలో తోపుదుర్తి ఇంటి దగ్గర వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులతో ప్రకాష్ రెడ్డి కూడా వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. తోపుదుర్తిని అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అంశం మీద ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్లుగా తెలుస్తూ ఉంది. తన మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లతో అనంతపురంలో ఒక హై టెన్షన్ రాజకీయ వాతావరణం అయితే చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక అనంతపురం మైత్రివనం సర్కిల్ దగ్గర కూడా ఈ ప్రకాష్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకునే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ప్రజా సమస్యల గురించి కానీ లేదా గ్రామాలకు ఆయా ప్రాంతాలకు వనగూరాల్సిన సౌకర్యాల గురించి ఏ రోజు ప్రస్తావన చేయరు, పోరాటాలు చేయరు. వ్యక్తిగతంగా దూషించడం, లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దూషించడమే పనిగా పెట్టుకొని వైసీపీ నాయకత్వం పనిచేస్తూ ఉంది. పైన నాయకుడు ఎట్లా ఉంటాడో కిందన అనుచరులు కూడా అదే రకంగా పాటిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అతనికి టిప్పరు తగిలిందని తన కారుకు తనను చంపే ప్రయత్నం చేసినారని ఒక నిరాధారమైన ఆరోపణ చేశారు. సురేంద్ర మనుషులను చంపించే క్యారెక్టరా సురేంద్రది? లేకపోతే లోకేష్ బాబు ఫలానా వ్యక్తులను చంపమని ఆదేశాలు ఇచ్చే వ్యక్తిత్వమా? అంటే ప్రజలు మనము మాట్లాడుకునే విషయాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇది సత్యమా అసత్యమా అనేది ప్రజలు జడ్జి చేసుకుంటారు కదనే విచక్షణ కోల్పోయి లోకేష్ రైట్. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తోపుదుర్తి మధ్య ప్రతి సవాళ్ల నేపథ్యంలో తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఎంఎస్ రాజు కూడా సవాల్ విసరడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి సవాళ్లతో అనంతపురంలో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ప్రకాష్ రెడ్డిని పోలీసులు అనంతపురంలో ఒక సర్కిల్ దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలందరూ కూడా అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఐపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మనం చూసుకుంటే ఇప్పుడు తోపుదుర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది అండ్ అక్కడ నిరసనలు కూడా వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రాఘవేంద్ర? ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య కూడా ఏదైతే ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏదైతే సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు అయితేనేమి, అదేవిధంగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పైన కూడా ఆరోపణలు చేయడం అయితేనేమి, దీనికి సంబంధించి గతంలోనే అంటే 4 రోజుల క్రితమే కూడా ఏదైతే పరిటాల శ్రీరామ్ అయితేనేమి, ఎంఎస్ రాజు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు కూడా మీడియా సమావేశం పెట్టారు. లేనిపోని ఆరోపణలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనేసి కూడా దీనిపైన నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఒక పక్కన సవాళ్లు కూడా విసిరారు. దీనికి సంబంధించి అంటే తను అక్రమంగా సంపాదిస్తున్నాననేసి కూడా ఒక పక్కన ఎంఎస్ రాజుపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎంఎస్ రాజు 4 రోజుల లోపల పూర్తి స్థాయిలో కూడా అన్నిటికీ సంబంధించి ఆధారాలు చూపాలి, లేకుంటే మీ ఇంటి దగ్గరికి వచ్చి నిరూపించమనేసి కూడా అడుగుతారనేసి కూడా ఒక పక్కన ఎంఎస్ రాజు కూడా సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన సోషల్ మీడియాలో అయితేనేమి గత 4 రోజుల నుంచి కూడా ఈ సవాళ్ళ పర్వం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు వచ్చేసేసి హైటెన్షన్ వాతావరణం కూడా ఉందనేసి చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక పక్కన ఎంఎస్ రాజుకు సంబంధించిన వర్గం అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా తమ నేత మీద అసత్య ఆరోపణలు చేసిన దానికి వెంటనే కూడా రుజువులు చూపించాలి, లేకుంటే ఇంటిని ముట్టడిస్తామనేసి ఒక పక్కన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అదేవిధంగా ఎంఎస్ రాజుకు సంబంధించిన అనుచరులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అదేవిధంగా చూసుకుంటా ఉంటే ప్రకాష్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తూ గతంలో నుంచి అక్రమ సంపాదనలు అయితేనేమి, అదేవిధంగా కూడా ఒక పక్కన టీడీపీ నేతల మీద అయితేనేమి, కాంట్రాక్టర్ల మీద కూడా దాడులు చేసిన పరిస్థితి ఉందనేసి దీనికి సంబంధించి సురేంద్ర బాబు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో ఈ నేపథ్యంలో ఎంఎస్ రాజు వర్గీయులు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆందోళనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒక పక్కన పోలీసులు కూడా రంగప్రవేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరో పక్కన వచ్చేసి వైసీపీ నేతలు అయితేనేమి, కార్యకర్తలు కొంతమంది తోపుదుర్తికి ప్రకాష్ రెడ్డి కూడా మద్దతుగా కూడా వ్యవహరించడం, వారు కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామనేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో అనంతపురంలో
ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక పక్కన జిల్లా వ్యాప్తంగా అయితేనేమి, అదే విధంగా కూడా వైసీపీకి సంబంధించిన నేతలను అయితేనేమి, అదే విధంగా టీడీపీకి కూటమికి సంబంధించిన నేతలను కూడా కొంతమందిని అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గర అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే పరిటాల శ్రీరామ్ ఇంటి దగ్గర, ఎంఎస్ రాజు ఇంటి దగ్గర అయితేనేమి, అదే విధంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇంటి దగ్గర కూడా భారీ ఎత్తున కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ వైసీపీ నేతల పైన కానీ, అదే విధంగా వారి ఇళ్ల పైన కూడా ఎటువంటి దాడులు జరగకుండా చూడటానికి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా, అంటే ఒక పక్కన అనంతపురం జిల్లా అయితేనేమో, అదే విధంగా సత్యసాయి జిల్లాకు సంబంధించిన పోలీసు బలగాలు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ బందోబస్తులు అయితేనేమో, అదే విధంగా చూసుకుంటా ఉంటే మోహరించిన పరిస్థితి ఉంది. కాకపోతే అనంతపురంలో ఒక పక్కన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అయితే ఇప్పటికే కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే తమ నేతల మీద అక్రమంగా ఆరోపణలు చేసినట్టు వెంటనే విత్డ్రా తీసుకోవడం అయినా కానీ జరగాలి, క్షమాపణ చెప్పాలి. అదే విధంగా చూసుకుంటే లేకుంటే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు బయట పెట్టాలనేసి అప్పటిదాకా కూడా ఈ నిరసన మాత్రము అతని ఇంటిని ముట్టడిచ్చేది ఆగదనేసి టీడీపీ వర్గీయులు చెప్పడం అయితే జరుగుతా ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఏపీ డిప్యూటీ సీఎం